ఇది పెరుగు కొంచెం వేసుకుంటున్నా, తినకూడదు ఫిష్ తిన్నాక. అయినా నేను తినలేదండి, ఇంతే తిన్నాను ముక్క. వట్టన్నం తినకూడదు కదా, అలాగా ఒకసారి భోజనం చేసేటప్పుడు మా ఫ్రెండ్ కూడా కొంచెం వేస్తా, వట్టి తింది. రైస్ లో తినకుండా కొంచెం తింటది. సాల్ట్ స్పూన్ చేయాలి పాపయ్య. ఏం అవసరం లేదు, దానిలో కొంచెమే కదా, వేసుకోపోయినా ఇబ్బంది లేదు. కేంద్ర పెరుగుంది, చాలా బాగుంది. కేంద్రంలో అది కాదు మాది, కేంద్ర పెరుగు బాగుంటుంది. ఇదే. ఓకే, అయినా కేంద్ర పెరిగి ఇది తినాలి, అంతేగాని ప్యాకెట్ పాలు అవి బాగుంది. కాదు. వాళ్ళు తృప్తిపోవడం అయిపోయింది. ఇప్పుడు కొంచెం సగ్గుబియ్యం పాయసం కూడా కొంచెం తాగుదాము. అన్ని తినాలి కదా మరి. స్వీట్ నాకమ్మా కొంచెం. ఓకే, కొంచెం స్వీట్. ఇప్పుడు ఈ అన్ని లోపలికి వెళ్ళి, ఇది కూడా వెళ్ళి కొట్టుకోవాలి. అవన్నీ మొత్తం ఫైటింగ్ చేస్తాయి లోపల. షుగర్ ఎక్కువ వేస్తే ఇష్టం లేదు, మా ఫ్రెండ్ కూడా తగ్గించేసింది. నేనేం ఎక్కువ, మా ఇంట్లో కూడా అంతే, చాలా తక్కువ వేసుకుంటా షుగర్, ఎక్కువగా స్వీట్ వేయను. నాకైతే స్వీట్ పిచ్చి ఎక్కువ అండి. మీ ఆరోగ్యం బాగోదని మీకోసం నేను తింటున్నానండి. ఓకే అండి, మన ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఇలాగా మనం వాళ్ళ ఇంటికి వెళ్తూ వాళ్ళు మన దగ్గరకు వచ్చి చక్కగా ఇలా కలిసి భోజనం చేస్తుంటే అదొక వృత్తి, అదొక ఎంజాయ్ కదండి. జీవితంలో ఇంతకన్నా ఏం కావాలండి మనకి? ఆస్తులు అంతస్తులు ఏవి రావు. ఎప్పుడు తింటామండి, మన రోజు వెరైటీ కాకపోతే ఏంటంటే మనం ఫ్రెండ్ దగ్గరికి వచ్చి తిని ఆ ఆనందం, ఆ హ్యాపీనెస్ మళ్ళీ మళ్ళీ రాదు, తిరిగి తిరిగి రాదు. మళ్ళీ రోజు మళ్ళీ జాజి అల్లుకున్న రోజు, జాబిలంటే ఈ చిన్నదాన్ని చూడకుంటే నాకు వెన్నెలేది, ఏదో అడగాలని ఎంతో చెప్పాలని రగిలే ఆటంలో ఉండలేను. చాలా హ్యాపీగా సంతోషం ఉన్నది. ఓకే అండి, పండగ సందర్భంగా మీ అందరు కూడా ఇలాగా అందరూ హ్యాపీగా ఉండాలని, చక్కగా ఎంజాయ్గా జీవించండి. మనకి ఇవాళ రోజేనండి, రేపు రోజు ఎలా ఉండదో మనకు తెలియదు. ఈ రోజు మాత్రమే మనకు ముఖ్యం. తెల్లారిపాటికి ఉంటామో లేదో కూడా తెలియని ఇదిగా ఉంది ఇప్పుడు. అందుకని ఉన్న దాంట్లో తృప్తిగా ఉండండి, హ్యాపీగా ఉండండి, చక్కగా ఎంజాయ్గా ఉండండి. మనకున్న దానిలోనే ఎంజాయ్గా ఉన్నాం అండి. నాకు కూడా ఏం లేదండి, రెంటికి లేదు, నాకు సొంత లేదు, మేము కూడా రెంటికే ఉండేది ఇక్కడ. అయినా కూడా దాంట్లో నేను ఎంజాయ్గా ఉంటా, దేని గురించి ఆలోచించను. ఇల్లు అది కాదు ముఖ్యం, మనం హ్యాపీగా ఉన్నామో అన్నదే ముఖ్యం. నేను అలాగే ఉంటానండి, లేవని కూడా ఇచ్చేయండి, నేను దిగులు పడను, దేంతో కూడా ఆలోచించను. ఎందుకంటే లోపల అట్లాగే ఉన్నాను, చాలా ఇదిగా ఉండేదాన్ని, డీప్లోకి వెళ్ళిపోతూ చాలా ఇదిగా ఉండేదాన్ని. దాని నుంచి బయటకు వచ్చాను. మా గురువు గారు చెప్పిన దాన్ని బట్టి ఏది కూడా పట్టుకోవద్దు, వదిలేయమని చెప్తారు మా గురువు గారు. దానిలో ఫాలో అవుతూ వస్తున్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను. నేను నలుగురికి నేను కూడా చెప్తున్నాను, ఇప్పుడు అందరినీ హ్యాపీగా ఉండమని చెప్తాను, అందరూ ఎంజాయ్గా ఉండండి అని చెప్తాను. ఉన్న దాంట్లో మనకున్న దాంట్లో రిచ్గా ఉంటున్నాం, చక్కగా ఆనందంగా ఉంటున్నాం అండి, అది చాలు. మనం ఎవరికి అన్యాయం చేయనంత వరకు మనం చాలా బాగుంటాం. మనం ఉన్న దాంట్లో న్యాయంగా జీవించడం, చేతైతే ఇంకొకరికి సహాయం చేద్దాము, మంచి మాట చెబుదాం, అంతేగాని ఎవరితోనూ ఏ మాటలో మాట్లాడిన అడగను. మా ఫ్రెండ్ని ఎవరి విషయాలు తీసుకొని నేను ఎవరితో ఎవరి ఆలోచన మాట్లాడను. ఏదన్నా ఎవరన్నా చెప్పుకుంటున్నా ఏమన్నా చెడు మాట్లాడి నా లోపలికి పెట్టుకోను. ప్రతి ఒక్కరికి ఇదే చెప్తాను, మీరు వదిలేయండి అమ్మా, ఎందుకు మీకు అవన్నీ అంటాను. ఏదన్నా మాట్లాడుకుంటున్నా అలాగే
చెప్పి లోపలికి వచ్చేస్తాను అంతే. విన్నానండి ఏది బట్టి చెప్పుకుంటున్నా. మీరందరూ కూడా హ్యాపీగా ఉండండి. పండగ శుభాకాంక్షలు అందరికీను. నా సబ్స్క్రైబర్లందరికీ ఈరోజు ఇదేంది పండగ మర్చిపోయామండి. తొలి ఆకాశి పండగ శుభాకాంక్షలు. ఓకే అండి, హ్యాపీ తొలి ఏకాదశి. అందరూ హ్యాపీగా ఉండాలి. బాయ్.